నమస్కారం. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్ దేవరకొండ. రోజు ఉదయం మనం పేపరు ఇలా తెరిస్తే చాలు, టీవీ ఇలా ఆన్ చేస్తే చాలు, ఏసీబీలలో భారీ తిమింగలాలు పట్టుబడుతున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక సీరియల్ ధారావాహికంగా ఎలా ప్రసారం అవుతుందో ఈ తిమింగలాలు లంచగొండుల వ్యవహారాలు రోజు ఒక సీరియల్ లాగా మరి పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి అడ్డు అదుపు లేకుంటే సమాజం తీవ్ర ఆందోళనలో పడిపోతుంది. సమాజంలో చెడు సంకేతాలు పెనుపెనలా మారుతాయి. దీని ద్వారా యువత, సమాజం ఇవన్నీ పెడదారులు పడితే భారతదేశం ఆందోళన దేశంగా అవతరిస్తుంది. అందుకే చట్టం మరింత పదునై ఏసీబీకి మరిన్ని అధికారాలు ఇచ్చి మరిన్ని లంచగొండ తిమింగలాలు ఏవైతున్నాయో వాటిని పట్టుకోవాలి. ఈరోజు ఉదయం ఓ పత్రికలో మేడ్చల్ రంగారెడ్డి జిల్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద ఉద్యోగి ఇళ్లలో ఏకకాలంలో ఆయనకు సంబంధించిన 8 ఇళ్లలో భారీగా దాడులు జరిపితే నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఫ్లాట్లు, భూములు, నగదు, బంగారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఇలాంటి తిమింగలాలు ఇంకా రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి, దేశంలోనే ఎన్నో ఉన్నాయి. మరి అప్పటికి ఇప్పటికీ ఏసీబీ నిరంతర కృషి చేస్తూ సమాజం యొక్క సహాయం తీసుకొని ఇలాంటి తిమింగలాలను బయట పడేస్తున్నందున ఏసీబీకి వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్ అభినందనలు తెలియజేస్తుంది. ఏసీబీలో ఉన్నటువంటి కొన్ని చట్టాల లొసుగులని ఆసరాగా తీసుకొని ఈ తిమింగలాలు అతి ఈజీగా బయటపడుతున్నాయి, మళ్ళీ అదే అవతారం ఎత్తున్నాయి. కానీ ఏసీబీలో ఆ తర్వాత న్యాయపరమైనటువంటి కొన్ని చట్టాలలోని అంశాలను పదునైన చట్టాలుగా మార్చి సమాజాన్ని రక్షణ కొరకు పనిచేస్తున్నటువంటి ఏసీబీ లాంటి నిఘా విభాగాలకు మరిన్ని అధికారాలను ఇచ్చి ఎంతైనా సమాజాన్ని కాపాడవలసిన అవసరం ఉంది అని భావిస్తుంది వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ. ఇది ఇలా పోతే తెలంగాణ రాష్ట్రంలో భానుడి ప్రతాపం విలయతాండవం చేస్తుంది. ఎల్నినో ప్రభావం భారతదేశంపై పడింది, కానీ తెలంగాణ రాష్ట్రం మీద ఎల్నినో ప్రభావం విపరీతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే మానవాళికి ముప్పు తప్పదేమో అనిపిస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకోకపోవడం కూడా మన తప్పిదమే. ఇలాంటి వాతావరణాలకు పచ్చదనం కరువవడం, అడవులు నరికివేయడం, ఊళ్ళల్లో ఉన్నటువంటి నిర్మాణాల పేరిట చెట్లను నరికివేయడం దురదృష్టకరమే. కాబట్టి మనం పర్యావరణ రక్షణకు కంకణబద్ధులమై ముందుకు నడిచి పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తుంది వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ ఛానల్. మీరు కూడా మాతో చేతులు కలపండి, మేము మీతోనే ఉంటాం, మీరు మాతోనే ఉండండి. మరొక విషయం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు ఈ మేధో సంపత్తి ప్రపంచాన్ని ఏలుతోంది. ప్రతి విషయానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందంజలో ఉండి నడిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కత్తిలా, ఓ ఖడ్గంలా తయారైంది. దానితో కత్తితో, ఖడ్గంతో శత్రువుని నాశనం చేయొచ్చు, అలాగే సమాజాన్ని ఎదిరించి తప్పుదోవ పట్టించవచ్చు, హాని కలిగించవచ్చు అనే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారైంది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను ఇళ్లలోకి పంపి, ఇక మీతో పని లేదు, మేము 10 మంది చేసే పనిని ఒకరితో చేయించుకుంటాం, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏం చక్కగా చెప్పి వారికి బూస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా నివ్వెరపోతున్నారు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇలా రోజుకొక కొత్త అప్డేట్ వస్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చదివితే భవిష్యత్తులో చక్కగా మరి రాణించగలరు అనేటటువంటి అనుమానాలను రేకెత్తిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం కూడా ఆలోచిద్దాం.
ఎలా అయితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని. ధన్యవాదాలు. వాయిస్ ఆఫ్ పెంటోజీ, సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్ దేవరకొండ మాకు తెలిసిన రీతిలో మా యొక్క పరిధిలో మేము ఈ విషయాలను మీతో పంచుకుంటున్నాము. ధన్యవాదాలు.